నమస్కారం. పూజా సంకల్ప దర్శనం స్వాగతం. మనము ఈరోజు ఒక ముఖ్యమైన అమ్మవారి ఆలయ చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము. అమ్మవారి ఆశీస్సులతో మీరు అనుకున్న కోరికలు, మీరు ఏవైతే మీ ప్రతి ఒక్క సమస్యకు అమ్మవారు తీర్చేయాలని కోరుకుంటూ ఈ ఆలయ చరిత్రతో అమ్మవారు స్వయం ఆలయ దర్శనంతో ఈ అమ్మవారి చరిత్ర మీకు నేను అందియబోతున్నాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవాలయంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మీరు షేర్ చేయండి. అమ్మవారి దర్శనము మీ ఇంట్లోకే వచ్చి మీకు దర్శనం ఇవ్వబోతుంది. ఓం శ్రీ జగన్మాత్రే నమః. శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి, బేగంపేట్, హైదరాబాద్. మన బేగంపేట హైదరాబాద్ పక్కన మూసీ నది నుంచి నీళ్లు పారుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి లోయర్ ట్యాంక్ బండ్కి కలుస్తుంటాయి. అట్లా ఒకప్పుడు హైదరాబాద్ భాగ్యనగరము బేగంపేట్లోని శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు 1913 సంవత్సరము 1913 సంవత్సరంలో బేగంపేట్ స్కూల్ ప్రక్కన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారు వెలిసినది. మన పూర్వీకులకు వలన తెలియచున్నది. అంటే మన పూర్వీకులు తెలుసుకొని అమ్మవారిని అక్కడ ఆహ్వానించి అక్కడ ఉన్న బాధలు తొలగాలనేసి అప్పుడు ఆ విధంగా మొత్తము ఆ నీళ్ళతోని అక్కడ మొత్తం ఇళ్ళకి నీళ్ళు పోయి కొన్ని గృహాలు కొట్టుకుపోయి ప్రజలకు ఎంతో నష్టం కలిగింది. అప్పుడు పూర్వీకులు ఏం చేశారు, అమ్మ ఈ మూసీ నది సామాన్యంగా ప్రధానంగా పోయేటట్టు చేసి నష్టము కాకుండా జరుగు గంగమ్మ తల్లి శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి తల్లి అని చెప్పి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. 1913 సంవత్సరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఈరోజు హైదరాబాద్ హెచ్పిఎస్ పబ్లిక్ స్కూల్ మన హైదరాబాద్లో నంబర్ 1 స్కూల్ అది నిర్మాణం జరుపుతున్నారు. అంటే అక్కడ ఆ స్కూల్ని కట్టడం అనేది జరుగుతుంది. కొన్ని ఎకరాల ప్లేస్లో మెయిన్ రోడ్ పక్కనే బేగంపేట్. అయితే మొత్తము కట్టేటప్పుడు శ్రీ అమ్మవారు సదరు నిర్మాణము యొక్క కాంట్రాక్ట్కి కలలో కనబడి, అంటే అక్కడ కట్టిన కాంట్రాక్ట్ ఎవరైతే కడుతున్నారో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్ట్ కలలో వచ్చిందంట. వచ్చి ఈ క్రింద అయితే ఈ విధంగా చెప్పిందంట, శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు, ఇంత పెద్ద నిర్మాణము చేపడుతున్నారు. నేను ఈ గ్రామానికి గ్రామదేవతగా నిలవడానికి నాకు ఆలయం నిర్మించండి. ఇంత పెద్ద ఇక్కడ ఈ ఏరియాలో ఇంత నీళ్ళు ఉన్నాయి, ఇంత పెద్ద ఏరియాలో నన్ను పెట్టండి. ఇక్కడ గ్రామదేవతగా నేను నిలిచిపోయి మీ అందరికీ నేను అన్ని విధాల నేను సౌకర్యాలు, మీకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వడానికి నేను అక్కడ ఈ ఏరియాకు అమ్మగా నిలిచిపోతాను అని గ్రామదేవతగా నన్ను మీరక్కడ కూర్చోబెట్టండి అని కాంట్రాక్ట్ కళలో చెప్పిందంట. శ్రీ అమ్మవారు అదృష్టమైనారంట. చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత క్రమంగా శ్రీ అమ్మవారి చెప్పినట్లు నిర్మాణము జరిగింది. అప్పుడు ఆగిపోయిందనమాట. స్కూలు ఆగిపోయి అక్కడ పక్కన కాలువ పొంగి ఇట్లా నష్టాలు అయితే అప్పుడు నేను చెప్పేసి అప్పుడు మీరు పెట్టిన తర్వాత మీకు యథావిధిగా అన్ని పనులు జరిగిపోతాయి. ఆ స్కూల్ కట్టడానికి కూడా ఆటంకాలు వస్తూ ఉన్నాయంట. ఆ విధంగా ఆటంకాలు లేకుండా ఆ ఏరియా మొత్తము బేగంపేట ఏరియా మొత్తము శ్యామ్లాల్ బిల్డింగు ఈ ఏరియా మొత్తంకి అమీర్పేట్ దాకా నేను మీ అందరినీ కాపాడుతా అని చెప్పి ఆ కాంట్రాక్ట్ కళలో వచ్చి అమ్మవారు చెప్పేసిందంట. కళలోకి వచ్చి చెప్పినప్పటి నుంచి అమ్మవారిని అక్కడ ప్రతిష్ట చేసినప్పటి నుంచి అన్నీ మంచి జరగడము అక్కడ యథావిధిగా అందరికీ ఈరోజు మహాభాగ్యం అయిపోయింది. అప్పటి నుంచి అమ్మవారు దేవాలయంలోని స్థిర నివాసం అయిపోయి ఏర్పాటు చేసిండు. బేగంపేట గ్రామ ప్రజలు శ్రీ అమ్మవారిని కలువరేటి మైసమ్మగా పిలిచేవారని ప్రతీక. కలువరేటి మైసమ్మను ఈరోజు శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు నామంతో వెలుస్తున్నది. శ్రీ అమ్మవారి కలువరేటి మైసమ్మగా పిలువబడుటకు కారణాలు, శ్రీ కట్టమైస ఆలయము అమ్మవారి ఆలయము కలువరేటి మైసమ్మగా ఎందుకు పిలువబడిందంటే, దక్షిణ దిశగా ఒకవైపు కాలువ ఏర్పడింది. అదే మూసీ నది కాలువ. ఈ కాలువ ప్రక్కనే గ్రామ ప్రజలు ఇలవేల్పుగా నిలుపుకున్నారు. అంటే అక్కడ అమ్మవారిని ఇలవేల్పు, ఆ ఊరికి కాలువ పక్కన ఉంది కాబట్టి కలువరేటి కట్టమైసమ్మగా పిలుచుకొని అక్కడ వెలిసింది అమ్మవారు. ఆ ప్రజలు భక్తితో అమ్మవారిని నిలుపుకొని ఇప్పటికి కూడా అమ్మవారి పూజలతో కోటి కాంతులతో అక్కడ ప్రజలకు ఏ ధనంకు కానీ ఆయుష్ కానీ ఐశ్వర్యం కానీ ఇల్లుకు కానీ ప్రతి దానికి ఎవ్వరికీ లోటు లేకుండా ఇప్పటికీ చూసుకుంటుంది అమ్మవారు ప్రజలని. నిర్మాణంకు ఈ కాలువల్లో నీటి ప్రవాహము ఎక్కువై ఇళ్లలోకి నీరు ప్రవేశించినది. అప్పుడు శ్రీ కట్టమైసమ్మ అమ్మవారిని ఇలా ప్రజలు ఇట్లా భక్తులు మొక్కుకున్నారు. అమ్మవారిని ఇలా, అమ్మ మేము మా ఇండ్లు కాలువలో కాపాడు తల్లి, ఇండ్లు కొట్టుకుపోకుండా కాపాడు తల్లి మా అందరినీ. మా అమ్మవారికి గ్రామ ప్రజలు
శ్రీ కల్వరేటి కట్టమైసమ్మ అని పేరు పెట్టినారు. ఇలా కొట్టుకుపోకుండా మీరు అమ్మ మేము ఇలవెల్పుగా పెట్టుకున్నాము, మా ఇండ్లు కానీ మేము కానీ మా ఏవి కొట్టుకుపోకుండా కాపాడు తల్లి, నిన్ను మేము ఇలవెల్పుగా పెట్టుకుంటాము మా గ్రామానికి అని భక్తులు భక్తితో అమ్మవారిని పూజించడము జరిగింది. అందుకే అమ్మవారిని శ్రీ కల్వరేటి కట్టమైసమ్మ అని పేరు పెట్టినారు. ప్రస్తుతం అమ్మవారిని శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తున్నారు. ఈ అమ్మవారి పూజలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి. మనము మొక్కగానే తీర్చే అమ్మగా మన అమ్మవారి మనిషి రూపంగానే కూర్చొని చూస్తున్నట్టుగా వెంటనే ఆ బాధలను తొలగించే అమ్మగా నిలిచిపోయింది. మీరు ఎప్పుడైనా కట్టమైసమ్మ మహాలక్ష్మి బేగంపేట్ మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే, పూజలు చేసుకోవాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా హోమాలు ఇవన్నీ జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమికి శ్రీ చండీ హోమం జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో బోనాలు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలో అష్టలక్ష్ములు, నవదుర్గలు అమ్మవారితో సహా కొలువై ఉంటారు. అమ్మవారి ప్రతి ఒక్క రూపము ఈ ఆలయంలో దర్శించవచ్చు. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి నాగశిల ఏర్పాటు ఉంది. అలాగే మాణిక్యాలమ్మదేవి గుడి, ఆమె కాపలాగా గేటు పక్కనే అమ్మవారి బోనాలను సమర్పించుకుంటూ అందరినీ కాపాడుకుంటూ ఉంటుంది. చాలా బాగా ప్రశాంతంగా ఎవరు మొక్కినా ఆ పూజలు తప్పకుండా నెరవేరుతాయి. ఎంతోమంది ఎన్నో కోరికలతో అమ్మవారిని దర్శిస్తే తప్పక కోరికలు తీర్చే మన అమ్మగా మనని ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలాగే ఆషాఢంలో శ్రావణ మాసంలో నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. నవరాత్రులు 9 రోజులు 10 రోజు రంగరంగ వైభవంగా అన్ని అమ్మవార్ల అవతారాలతో దర్శనమిస్తుంది. చాలా బాగా అమ్మవారు అయితే చాలా అమ్మవారు అమ్మగానే మనకు దర్శనమిస్తుంది. మీరు వీలైతే దర్శించుకోండి. మీకు దర్శనం ఇది ఎక్కడ గుడి ఉంది అని అనుకుంటే, సికింద్రాబాద్ నుంచి మీరు 10 నంబర్ ఏది ఎక్కినా పర్లేదు, బేగంపేట్ హెచ్పి పబ్లిక్ స్కూల్ అంటే ఎవరైనా దించుతారు. అక్కడ నుంచి ముందు బస్ స్టాపే బేగంపేట్ కాడ దిగితే అమ్మవారి పెద్దగా రోడ్ పక్కనే అమ్మవారి శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అనే గోపురంతో పాటు ఎంతో ఎత్తున అమ్మవారి ఫోటో గుడి బయటనే పెడతారు. మీరు దర్శించుకోవచ్చు. మీ ఏ కోరికలున్నా తప్పగా నెరవేరుస్తుంది అమ్మ శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి. అందరినీ కాపాడు తల్లి చల్లగా. ఓం శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి. ఓం నమో నమః. నమస్కారం. పూజా సంకల్ప దర్శనం స్వాగతం. మనము ఈరోజు ఒక ముఖ్యమైన అమ్మవారి ఆలయ చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము. అమ్మవారి ఆశీస్సులతో మీరు అనుకున్న కోరికలు, మీరు ఏవైతే మీ ప్రతి ఒక్క సమస్యకు అమ్మవారు తీర్చేయాలని కోరుకుంటూ ఈ ఆలయ చరిత్రతో అమ్మవారు స్వయం ఆలయ దర్శనంతో ఈ అమ్మవారి చరిత్ర మీకు నేను అందియబోతున్నాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవాలయంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మీరు షేర్ చేయండి. అమ్మవారి దర్శనము మీ ఇంట్లోకే వచ్చి మీకు దర్శనం ఇవ్వబోతుంది. ఓం శ్రీ జగన్మాత్రే నమః. శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి, బేగంపేట్, హైదరాబాద్. మన బేగంపేట హైదరాబాద్ పక్కన మూసీ నది నుంచి నీళ్లు పారుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి లోయర్ ట్యాంక్ బండ్కి కలుస్తుంటాయి. అట్లా ఒకప్పుడు హైదరాబాద్ భాగ్యనగరము బేగంపేట్లోని శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు 1913 సంవత్సరము 1913 సంవత్సరంలో బేగంపేట్ స్కూల్ ప్రక్కన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారు వెలిసినది. మన పూర్వీకులకు వలన తెలియచున్నది. అంటే మన పూర్వీకులు తెలుసుకొని అమ్మవారిని అక్కడ ఆహ్వానించి అక్కడ ఉన్న బాధలు తొలగాలనేసి అప్పుడు ఆ విధంగా మొత్తము ఆ నీళ్ళతోని అక్కడ మొత్తం ఇండ్లలోకి నీళ్ళు పోయి కొన్ని గృహాలు కొట్టుకుపోయి ప్రజలకు ఎంతో నష్టం కలిగింది. అప్పుడు పూర్వీకులు ఏం చేసారు, అమ్మ ఈ మూసీ నది సామాన్యంగా ప్రధానంగా పోయేటట్టు చేసి నష్టము కాకుండా జరుగు గంగమ్మ తల్లి శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి తల్లి అని చెప్పి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. 1913 సంవత్సరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఈరోజు హైదరాబాద్ హెచ్పిఎస్ పబ్లిక్ స్కూల్ మన హైదరాబాద్లో నంబర్ 1 స్కూల్ అది నిర్మాణం జరుపుకుతున్నారు. అంటే అక్కడ ఆ స్కూల్ని కట్టడం అనేది జరుగుతుంది.